అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ని కలిసి ఎబ్సెట్, జోసా ప్లస్ బిట్సాట్ మరియు ఇతర అన్ని ప్రైవేట్ ఇంజనీర్స్ కలిపి 3 వేర్వేరు కోర్సులను ఆఫర్ చేస్తుంది. మీకు ఆన్లైన్ మాత్రమే కాక ఆఫీస్లో ఫిజికల్ కౌన్సిలింగ్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడే విధంగా మీకు కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. నిపుణులైనటువంటి బృందం సలహాలతో కూడిన గైడెన్స్, వెబ్ ఆప్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. జూమ్ మీటింగ్స్తో పాటు ఆఫీస్కి వచ్చి స్వయంగా కూడా కలిసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి మిత్రులారా. కేఎంఐటి కాలేజీ గురించి గతంలో ఎవరు గుర్తించకముందే అనేక వీడియోలు చేశాను నేను. అవి చాలా పాపులర్ అయింది. దానిలో ఒక 2 వీడియోతో 1,00,000 వ్యూస్ దాటింది. ఫస్ట్ టైం తెలుగు సమాజానికి, తెలుగు పేరెంట్స్కు కేఎంఐటి గ్రూప్ యొక్క కాలేజీల గురించి విపులంగా విశ్లేషించడము నా ఛానల్ ద్వారా జరిగింది. తర్వాత అనేక మంది వాటి ఆధారంగా వీడియోలు చేయడం జరిగింది. కానీ ఇది 3-4 ఏళ్ళ క్రితం మాట. ప్రస్తుతం మరి కేఎంఐటి గ్రూప్ కాలేజెస్లో చేరవచ్చునా, చేరకూడదా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక నిమిషం మీరు ఆలోచిస్తే మీకు సరైన నిర్ణయం తీసుకుంటారు. వీడియోని మొత్తం మీరు చూడండి పూర్తిగా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకు. మిత్రులారా, సో కేఎంఐటి కాలేజ్ యొక్క స్వభావం మనం అర్థం చేసుకోవాలి. మారుతున్నటువంటి ట్రెండ్స్, టెక్నాలజికల్ ట్రెండ్స్ను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యంలో మాత్రమే మనం సరైన ఎంపిక చేసుకోవాలి. కేఎంఐటి అనేటివి మంచి విలువలతో కూడినటువంటి సంస్థలు. దీనిలో 4 ఉన్నాయి. కేఎంఐటి నారాయణగూడ, నెల్గొగడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జిఐటి ఉప్పల్ ఏరియాలో ఉంటుంది. అదే క్యాంపస్ ఉన్నటువంటి కేఎంఈసి, అదేవిధంగా కేఎంసిఈ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కేశవ్ మెమోరియల్ అంటే కేశవ్ అంటే మీకు హెడ్గేవార్, డాక్టర్ జి అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఫౌండర్. ఈ కాలేజ్ కూడా ఆర్ఎస్ఎస్ గ్రూపు సంబంధించినటువంటి సొసైటీ బృందాన్ని నడుపుతుంది. అనేక మంది అత్యంత అంకిత భావమైనటువంటి విద్యావేత్తలు ప్రారంభించినటువంటి మంచి విలువలతో నిబద్ధంగా ఉన్నటువంటి కాలేజ్. అలా ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ కాలేజీ ఇంత స్థాయికి రావడానికి దానికి కారణం దాని డైరెక్టర్ నెల్గొగడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జిఐటి అనే పేరు మీద ఉంది. నెల్గొగడే డైరెక్టర్. అతని జెనిసిస్ అనేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి. చాలా ఫేమస్. వేలాది మందికి ట్రైన్ చేసి అద్భుతమైనటువంటి కెరీర్లో వారు సెలెక్ట్ అయ్యే విధంగా కృషి చేశారు. చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి. అలా కేఎంఐటి గురించి విమర్శించేది ఏమీ లేదు. కానీ కేఎంఐటి అనేటువంటి సంస్థ రూపొందినటువంటి విధానము ఒక అకాడమీ లాగా ఉంది. ఎందుకంటే ఆయన కూడా అకాడమీ నడిపొచ్చాడు. సో ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంటుంది, జాబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లాగా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మంచి ట్రైనింగ్ ఇస్తాను, ఎలాంటి సందేహం లేదు. కానీ ఒకనాడు ఈ స్కిల్ డెవలప్మెంట్, జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్, ఎంప్లాయబిలిటీ కోర్సెస్ ఇచ్చేటువంటి పద్ధతి కేఎంఐటి గ్రూప్లలో ముందుగా ఏర్పాటు చేసింది. కానీ ఈ 3-4 ఏళ్ల క్రమంలో అనేక కాలేజు అదే దారిని వచ్చి అనేక మందికి టైప్స్ ఉన్నాయి. ఐబిఎం కానీ ఇతర లాంటి టైప్స్ కానీ అనేక వాటితో టైప్ ఉంది. వాళ్ళకు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంది. అనేక రకాల స్టూడెంట్స్ సొంత కోర్సు చేస్తున్నారు. నెక్స్ట్ వేవ్ లాంటివి ఉంటాయి. ఇలా అనేక రకాలుగా మిగతా కాలేజీలో కూడా స్కిల్ డెవలప్మెంట్లో చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి కేఎంఐటి గ్రూప్ కాలేజీలకు ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ప్రస్తుతానికి తగ్గింది. అఫ్కోర్స్ కేఎంఐటి అంతా పకడ్బందీగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారా ఇవ్వరని చెప్పలేకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. కాస్త స్వల్పంగా తేడా ఉండొచ్చు. కేఎంఐటి బెటర్గా ఉండొచ్చు. కానీ కేఎంఐటి యొక్క డిసడ్వాంటేజ్ ఒక మంచి క్యాంపస్ లైఫ్ కష్టం. అన్ని చిన్న క్యాంపస్. కేఎంసీ నేను చూడలేదు, కానీ మిగతా 3 అయితే చిన్న క్యాంపసెస్. అంటే మనం ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేసేది అదో శ్రీ చైతన్యనారాయణ లాంటి మరొక కాలేజ్ కాదు, అదొక ట్యుటోరియల్ అకాడమీ కాదు. అదొక వ్యక్తిత్వాన్ని రూపొందించి అనేక మంది మిత్రులను ఇచ్చేటువంటి, అనేక మంది అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్స్ తోటి ఉండేటువంటి ఒక కనెక్షన్ ఇచ్చేటువంటి ఒక హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండేటువంటి కాలేజ్ ఇవ్వడం అనేది ఉత్తమం. మిత్రులు మీరు ఫ్యూచర్లో డైరెక్ట్ టెక్నికల్ జాబ్స్, స్కిల్ ఆధారంగా చేసే జాబ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి.
కానీ అనేక దానికి అనుబంధం మేనేజ్మెంట్లో ఉంటాయి, సేల్స్లో ఉంటాయి, టీమ్ బిల్డింగ్లో ఉంటాయి, రీసెర్చ్లో ఉంటాయి. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించిన స్కిల్స్ అవసరం ఉంటాయి. ప్రపంచం జరిగేటువంటి టెక్నాలజికల్ మార్పులను ప్రజల అవసరాలను గుర్తించేటువంటి అవసరాలు ఉంటాయి. మిత్రులారా, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ 4 సంవత్సరాల్లో నేర్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి భూమికను ఏర్పాటు చేసుకోవాలి. మీరు 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్, శ్రీ చైతన్య నారాయణ 7, 8, 9, 10, 10వ తరగతి సమ్మర్ క్లాసులు, ఇంటర్మీడియట్ పొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 దాకా వాడికి వచ్చిన రాకుండా చైతన్య నారాయణ లాంటి దుర్మార్గులు తోమడం, వాడు ఇచ్చేటువంటి సగం ఒరిజినల్ సగం దొంగ ర్యాంకులు ఇచ్చి దాన్ని ప్రచారం చేసి మోసపోయి దానిలో ఏరడం. అదే మనస్తత్వంతో మళ్ళీ నేను కేఎంఐటీ అగౌరవపరచట్లేదు, వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి అది. నేనే అనేక వీడియోలు చేస్తాను దానికి. ఒక రకంగా కేఎంఐటీ ఇంత తక్కువ కట్ ఆఫ్ వచ్చి టాప్ కాలేజ్ కావడం కోసం ప్రధాన కారణం నేను, మీరు పాత వీడియోలు చూడొచ్చు. కేఎంఐటీ ఎస్బీఐ టాక్స్ కొట్టండి, బోలెడు వీడియోలు వస్తాయి. దానికంటే ఆ స్థాయిలో ఉండేటువంటి ఒక మంచి హోలిస్టిక్ క్యాంపస్ ఉండేటువంటి కాలేజీలను మీరు ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గర్ల్స్ కావాలంటే బీవీ రాజు గర్ల్స్, పెద్ద క్యాంపస్, స్పోర్ట్స్ యాక్టివిటీసు, క్లబ్స్, ఫ్రీగా క్యాంపస్లో తిరిగేటువంటి వాతావరణము. మీ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ తిరిగే ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉంటారు. వాళ్ళతో జీవితంలో మీరు అనేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యాపారమైన పని చేసే అవకాశం ఉంటుంది. మీకు ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది, పెద్ద కనెక్షన్ ఏర్పడుతుంది. ఇదంతా మనం 4 సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తి మిత్రులారా. అది వదిలేసి మరొక కాలేజీలో పేరెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్. ఒక్క పూట అటెండెన్స్ లేకుండా మాకు ఫోన్ వస్తే మెసేజ్ వస్తుంది, మూర్ఖులు చేస్తారు ఆ పని. అంత టూ మచ్ స్ట్రిక్ట్ ఉండకూడదు. అట్లని పూర్తి స్వేచ్ఛ కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఉండే వాళ్ళలో అన్ని రకాల స్థాయిలు ఉంటారు. చాలా డెడికేటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, నాస్తిక స్టూడెంట్స్ ఉంటారు, డిసిప్లిన్ ఉంటారు. కాబట్టి అది మీకు బిట్స్ పిలానీలోనో, లేకుంటే ఐఐటి గాంధీనగర్లోనో, లేకుంటే అమెరికాలో ఎంఐటీలోనో ఉండేంత స్వేచ్ఛ పూర్తి స్థాయి ఉండాలి. అక్కడ 100% నువ్వు అటెండెన్స్, 0 అటెండెన్స్, రే క్లాస్కి వెళ్ళొచ్చు, మీరు సెమిస్టర్ మీద క్లాస్కి వెళ్ళాల్సిన అట్లాంటి రూల్స్ ఉన్నాయి బిట్స్ పిల్లల్లో. అది వాళ్ళకి ఫిట్ అవుతుంది. అట్లా ఒకరు కానీ ఒక మధ్యస్థమైనటువంటి ఆర్డర్ ఉండేటువంటి వాటిల్లో మీరు చేరితేనే మంచిది. ఒక కాన్వెంట్ స్కూల్ లాగా, ఒక చైతన్య నారాయణ లాగా, లేకపోతే ఒక అకాడమీ లాగా, ఇది మూర్ఖత్వం. నేను కేఎంఐటీ స్థాయి ర్యాంక్ వస్తే, లేదా కేఎంసీ అన్ని స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 5,000 నుంచి 40,000 వరకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా మీకు వాళ్ళ చేరచ్చు లాస్ట్ కేఎంసీ వరకు. ఆయా స్థాయి ఉదాహరణ కేఎంఐటీ వచ్చింది బీవీఆర్ఐటీ ఏరండి. ఎన్జిఐటి మీకు కేఎంఈసీలో వస్తుంది, మీరు గీతాంజలిలో ఏరండి, పెద్ద క్యాంపస్ ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఉంది. కేఎంసీలో వస్తుంది, బీబీఐటీలో ఏరండి, మంచి కాలేజ్. తప్ప మీరు శ్రీ చైతన్య నారాయణ ఒక స్కూల్ మైండ్ సెట్తో ఇంజనీరింగ్ చేస్తే మీ పిల్లలు మీరే నాశనం అవుతారు. వాళ్ళకి ఇష్టం ఉండదు, ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు, ఆ చైతన్య నారాయణ యొక్క విరక్తితో ఉంటారు. ఇంజనీరింగ్లో అక్కడ చేసేసరికి వాళ్ళు చదవరు, వాళ్ళు వ్యక్తిత్వ వికాసం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక కసి, ఇదంతా అయిపోయి ఇంకా సబ్జెక్ట్స్ పోతాయి, డ్రాప్ అవుట్ అవుతారు, నానా గందరగోళం అవుతుంది. స్వేచ్ఛ ఆధారంగానే, స్వేచ్ఛగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక పరిమితమైన స్వేచ్ఛ ఆధారంగానే స్టూడెంట్స్ ఎదగలుగుతారు. ఎంతకాలం మీరు సంఖ్యలు వేస్తున్నారు, మీరు అది బంగారు సంఖ్యలే కావచ్చు, కానీ దానివల్ల కూడా వాళ్ళు బందీలు అవుతున్నారు స్టూడెంట్స్. స్వేచ్ఛ లేకుండా ఎదగడం సాధ్యం కాదు. ఏ వచ్చిన తర్వాత బేసిక్ కోడింగ్స్ పోతున్నాయి. ఏ వచ్చిన తర్వాత మీకు రకరకాల ఇన్నోవేషన్లో జాబ్స్ ఉండబోతున్నాయి. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ యొక్క థాట్ని అంతా కూడా రీప్లేస్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి దృక్పథము, సమగ్రమైన వ్యక్తిత్వము, ఇన్నోవేషను, క్రియేటివిటీ, ఒక లీడర్షిప్ క్వాలిటీసు, మంచి సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇలా అనేక రకాల లైఫ్ స్కిల్స్ ఆధారంగానే మనం ఎదగగలుగుతాం తప్ప ఒక అకాడమీ లాంటి కాలేజీలో నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కేఎంఐటీ బదులు దాని ప్రత్యామ్నాయ సంస్థనే రికమెండ్ చేస్తాను. కాబట్టి మిత్రులారా, సరైన నిర్ణయం తీసుకోండి. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్ట మీకు సరైన గైడెన్స్ అందిస్తుంది, సరైన మెంటర్షిప్ అందిస్తుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.